నమస్తే, ఎలా ఉన్నారు? ఇవాళ మరో ముఖ్యమైన అంశానికి సంబంధించి విశ్లేషించడానికి మీ ముందుకు వచ్చా. టీవీ విన్న ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చూస్తున్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, వృద్ధులు, పిల్లలు, రిటైర్ అయిన ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ అలాంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్నారు. మన మధ్య సీరియల్స్ గురించి మాట్లాడాను, దాని గురించి కాదు, ఇది వేరే కార్యక్రమం గురించి. ఇక్కడ విజ్ఞానము అందుతోంది, వినోదము కనిపిస్తోంది, మేధస్సుకు పదును పెట్టే అంశాలు కూడా ఇక్కడ ఉంటున్నాయి. మారుమూల గ్రామంలో ఎవరికీ తెలియకుండా ఉన్న ఒక కళాకారుణ్ణి ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చి లక్షల మంది ప్రేక్షకులు చూసేలాగా ఆవిష్కరిస్తున్న కార్యక్రమాలు ఇవి. వాటినే మనం రియాలిటీ షోస్ అంటాం. టెలివిజన్లో 90ల తర్వాత వచ్చిన ఒక విప్లవాత్మకమైన మార్పు అని మనం అనుకోవచ్చు. ట్రెజర్ హంట్ అంటాం కదా, ట్రెజర్ హంట్. మేధస్సుని పట్టుకొని లేకపోతే కళాకారులని ఒక వేదిక మీదగా తీసుకురావడానికి రకరకాల కళలు. సో ముందుగా పాటలు పాడే వాళ్ళని తీసుకొచ్చారు, ఆ తర్వాత డ్యాన్స్ చేసే వాళ్ళని తీసుకొచ్చారు, తర్వాత కామెడీ స్కిట్స్ చేసే వాళ్ళని తీసుకొచ్చారు, జానపద గీతాలు పాడే వాళ్ళని తీసుకొచ్చారు, నాటికలు ఆడే వాళ్ళని తీసుకొచ్చారు, చిన్నపిల్లలను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో రియాలిటీ షోస్ దానికి స్పాన్సర్షిప్ ఎక్కువే, వ్యూయర్షిప్ ఎక్కువే. ఎందుకంటే దానికి టీఆర్పీ రేట్ చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో మనకు అది అతిశయోక్తిలాగా అనిపించినా కూడా ఎక్కడో ఒక చోట మనం దానికి మార్కులు వేయాల్సిన పరిస్థితి కూడా కొన్ని చూస్తున్నాం. మొన్న మధ్య మనం మాట్లాడుకున్నట్టు బిగ్ తెర, అదే స్మాల్ స్క్రీన్కి బిగ్ స్క్రీన్కి మధ్యలో ఉన్న థిన్ లైన్ అనేది ఒకటి పూర్తిగా మాయమైపోయింది. టీవీలో నటించే వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, అలాగే సినిమాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ టీవీ సీరియల్స్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. అటు ఇటు ఇరువైపులా మంచి మార్గం ఏర్పడింది. దానికి ప్రధానమైన కారణం రియాలిటీ షోస్ అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే ఆ ఉదాహరణ ఇక్కడ చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ మన జబర్దస్త్ అనే కార్యక్రమం వచ్చిన తర్వాత ఈ స్కిట్స్ ఇవన్నీ చేస్తూ రకరకాల వ్యక్తులు వచ్చిన తర్వాత టీంలు అంటాం కదా, టీంలు ఏర్పడిన తర్వాత ఈ టాప్ కమెడియన్స్ అందరూ కొంచెం విశ్రాంతి తీసుకున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళని ఎక్కువ సినిమాల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే తక్కువ రెమ్యునరేషన్కి వస్తారు, యాక్టివ్గా ఉంటారు పిల్లలు అనే ఉద్దేశంతో వీళ్ళని తీసుకొస్తున్నారు. అంటే సినిమాల్లో హాస్య నటులు లేని కొరతను ఈ జబర్దస్తులు అంటే వాళ్ళు చేసే చేష్టలన్నీ గొప్పగా ఉంటున్నాయంటే నేనైతే దానికి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. చాలామంది వాటిని వెకిలి చేష్టలు అంటున్నారు, ఇంకా కొంతమంది హాస్యం కాదు అది అపహాస్యం అంటున్నారు, ఇంకొంతమంది కుళ్ళు జోకులు అంటున్నారు, భయపెట్టి నవ్విస్తున్నారు అంటున్నారు. ఇలా రకరకాల. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది పర్సెప్షన్, మనం వాటిని ఎలా చూస్తామనే దాని మీద ఆధారపడి ఉంది. సో చాలామంది కొన్ని ఇంటర్వ్యూలో చెప్తున్నారు, నాకు జబర్దస్త్ వస్తుంది, గురువారం ఎప్పుడు వస్తుందా, శనివారం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నానని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, సీనియర్ సిటిజన్స్. ఎందుకంటే వాళ్ళకు పెద్ద ఆట విడుపు. అప్పుడు దాకా ఉద్యోగం చేసేసి అలసిపోయి ఇంకా పదవి విరమణ చేసిన తర్వాత తీరిగ్గా ఇంట్లో కూర్చున్నప్పుడు కాసేపు టీవీ చూసి ఆనందాన్ని పొందే అవకాశం ఇస్తున్నాయి ఈ జబర్దస్త్, లేకపోతే ఇంకేదో కామెడీ షోస్ ఉన్నాయి కదా మిగతా ఛానల్స్లో కూడా. అదిరింది, ఇలా రకరకాలు. అవి మనం ఇంకో కోణంలోంచి కనుక దాన్ని చూస్తే దాంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ చెప్తుంటే అన్నీ సక్సెస్ స్టోరీసే. నేను ఒకప్పుడు వీధుల్లో తిరిగేవాడిని, ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, మా అమ్మ నాన్నకు సంతృప్తిగా భోజనం పెట్టగలుగుతున్నాను అంటే ఉపాధి కల్పిస్తున్నాను. చాలా సక్సెస్ స్టోరీస్, చాలా విజయగాథలు మనం దీంట్లో వింటున్నాం. రకరకాల ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ని కూడా అక్కడికి తీసుకొచ్చి. ఆ మధ్య ఈటీవీలో ఒక గొప్ప కార్యక్రమం వచ్చింది,
కేవలం బ్లైండ్ పీపుల్కి పాటల పోటీ పెట్టారు. ఝాన్సీ అమ్మ యాంకర్గా చేశారు. ఆవిడ చాలా మానవత కోణం నుంచి యాంకరింగ్ చేస్తారు కదా ఝాన్సీ గారు. ఆవిడ యాంకరింగ్ చేసిన కార్యక్రమంలో ది బ్లాక్ అనుకుంటా, ఐ రిమెంబర్ దట్ ది ప్రోగ్రామ్ నేమ్ ఈజ్ బ్లాక్. అక్కడి నుంచి ఒక ఆణిముత్యం పుట్టుకొచ్చాడు మన విజయనగరం నుంచి. అంటే ఎక్కువ మంది ఈ పాటలు పాడేవాళ్ళందరూ, ఎందుకంటే అక్కడ సంగీతానికి మంచి ప్రాధాన్యత ఇస్తారు కనుక విజయనగరంలో, అందుకని అక్కడి నుంచే వచ్చారు. అలాగే ఈ రేలా రేలా అని ఒక రియాలిటీ షో పెడితే, రేలా రేలా మెంట్ ఫర్ ఓన్లీ ఫోక్ సాంగ్స్. జానపద కళలు, జానపద కళారూపాలు పూర్తిగా కనుమరుగైపోతున్నాయి, తెరమరుగైపోతున్నాయి అన్న దశలో ఆ కార్యక్రమం వచ్చిన తర్వాత మారుమూల గ్రామాల్లో పాటలు పాడుకుని, అంటే మన అంటారు గాలి పాటలు పాడుతున్నాడు అని అంటారు కదా, అలాంటి వాళ్ళు అద్భుతాలు సృష్టించారు. అక్కడికి వచ్చిన జడ్జిలు కూడా గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ గారు, భువన చంద్ర గారు వచ్చారు, చంద్రబోస్ గారు వచ్చారు, ఇలా పెద్ద గద్రాన్న కూడా కొన్ని కార్యక్రమాలకు వచ్చారు. ఇలాగ అందరూ జానపద, ఎందుకంటే ఎలాంటి పాటలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడే ఇవి పాటలు జానపద గేయాలు. ఎందుకంటే దాంట్లో ఒక ఆత్మ ఉంటుంది, అంటే మట్టి వాసన ఉంటుంది, గ్రామీణ వాతావరణం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వావి వరుసలు ఉంటాయి, బంధాలు అనుబంధాలు అన్నీ ఆ పాటలు ఉంటాయి. ఎవరు రాశారో తెలియదు, ఎప్పుడు రాశారో తెలియదు. ఈ పామర జనం నాలుకల మీద అలవోకగా పాడేస్తుంటారు, వాళ్ళు రాణిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు ఇట్లా వస్తున్నాయి. ఇక ఈ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే మనం గొప్పగా చెప్పుకోవాల్సిన కార్యక్రమం ఒకటి పాడుతా తీయగా. ఎస్పీబీ గారు ఎప్పుడో దాదాపు 25 ఇయర్స్ క్రితం దాన్ని ప్రారంభించి గొప్ప కళాకారులని, అంతకుముందు 2-3 మాత్రమే సినీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోజుల నుంచి ఇప్పుడు ప్రతి సినిమాలో 1-2 కొత్త వాళ్ళు వచ్చి పాడేదాకా, అంటే ఎంత సంగీత జ్ఞానం నిబిడీకృతమైందో అనేదానికి వెలుగులోకి వచ్చిన ఈ కొత్త గాయనీమణులు, గాయకులే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రకరకాల వాళ్ళకు, ఒక 30-40 సంవత్సరాల మధ్య వాళ్ళకు ఒక ఎపిసోడు, లేకపోతే ఆయన భాషలో చెప్పాలంటే ఇది సిరీస్. ఆ తర్వాత చిన్నపిల్లలకి అసలు మిరాకిల్స్. మన బిడ్డలు అంత గొప్పగా పాడతారా అనేది, అంటే చిన్నప్పటి నుంచే అంత సంగీత జ్ఞానాన్ని వాళ్ళు, అది డిపెండ్స్ అండి. మళ్ళీ మనకి అది పెంపకం మీద, బ్రాటప్ అంటాం కదా, పెంపకం మీద ఆధారపడుతుంది. చాలామంది ఏమంటారంటే అది దైవం ఇచ్చిన, అలాంటి వాటిని నమ్మేవాళ్ళు ఉంటారు. కాకపోతే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో తల్లిదండ్రుల తాలూకు ప్రోత్సాహంతో పాటుగా ఆ బిడ్డలకున్న ఆసక్తి కూడా మోర్ ఇంపార్టెంట్. వాళ్ళ ఆసక్తిని కనిపెట్టి వాళ్ళు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో దానికి మనం ప్రోత్సాహాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్స్ మీద ఉంది. ఆ సక్సెస్ స్టోరీలు మనం వింటుంటే జరిగేవన్నీ అలాంటివి. అమ్మ నాన్నలు కూడా దగ్గరుండి అక్కడ అన్నీ నేర్పిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఇంకా కొంతమంది గొప్పగా పాడుతున్న గాయకులకు అమ్మ నాన్నలే తొలి గురువులు. మనకి ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఒక పాప ఇండియన్ ఐడల్ ఫైనల్ దాకా వెళ్ళొచ్చింది. సో ఆ పాపకి టీచర్స్ ఎవరంటే బోత్ షణ్ముగ ప్రియ. ఆ పాపకి ఇప్పుడు పెద్ద అమ్మాయి అయిందనుకోండి, అమ్మ నాన్నలే గురువులు. చూడండి అలాగా, ఎందుకంటే ఇంట్లో ఆ నేపథ్యం ఉంటే అలాంటి నేపథ్యమే వస్తుంది. ఈ పాడుతా తీయగా అనేది ఎంతమందికి అవకాశాలను ఇచ్చింది, ఆర్థిక స్వావలంబన కల్పించింది అనే దానికి ఎల్లలో లేవు ఇప్పుడు. సో మహాగాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వర్గస్థులు అయిపోయిన తర్వాత వారి కుమారులు చరణ్ గారు ఇప్పుడు కొత్త రకంగా, అంతకుముందు ఉన్న దీన్ని నియమాలను కొంచెం సడలించి, అంతకుముందు నియమాలు ఏంటంటే ఒకసారి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకోసారి రావడానికి వీల్లేదు, అది ఒక ఆనవాయితీగా వచ్చింది ఎన్నాళ్ళు పాడుతా తీయగలరు. ఇప్పుడు
ఎన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినా మళ్ళీ ఇక్కడికి రావచ్చు అని ఒక సడలింపు ఇవ్వడంతో మళ్ళీ గాయకులందరూ చిన్న నేరో మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. ఇది పాడుతా తీయగా దాని గురించి సంబంధించి. ఇంకా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చిన్న కార్యక్రమాలతో మొదలయ్యి అది ఇంకా ఎంత విస్తరించిందంటే మన తెలుగులోకి వచ్చేసరికి ఢీ అనే ఒక కార్యక్రమం మొదలైపోయి ఇప్పుడు దాదాపు 10-15 ఏళ్ళు అయినట్టుంది. అప్పటిదాకా ఒక వాదన ఉండేది, మనం ప్రతిదానికి ఇంక్లూడింగ్ కొరియోగ్రాఫర్స్ని మనం ఎక్కడి నుంచో తీసుకొస్తున్నాము అని చెప్పి. అంటే కళాకారులకి ప్రాంతీయ భేదాలు లేకపోతే భాషా భేదాలు ఉండకూడదు, అది నేను స్పష్టంగా చెప్పగలను. కానీ ఒక వాదన ఉండేది అప్పట్లో, అక్కడ కొరియోగ్రాఫర్లు కూడా మనకు లేరా అని చెప్పి కొంతమంది బాహటంగానే విమర్శించిన అది. సో అలాంటప్పుడు మన రాష్ట్రం నుంచి ఒక శేఖర్ మాస్టరు, లేకపోతే జానీ మాస్టరు, గణేష్ మాస్టరు, వీళ్ళందరూ అక్కడే తయారయ్యారు, ఢీ కార్యక్రమంలో తయారయ్యి ఇప్పుడు వాళ్ళు కార్యక్రమ నిర్వహణలో న్యాయవాది జడ్జీలుగా వస్తున్నారు. సో అక్కడ జరిగింది ఏంటి, మనకై మనవాళ్ళు సొంతగా ఎదగలిగారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రాంతీయ విభేదాలు ఎట్టి పరిస్థితుల్లో కళాకారులకు ఉండకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ స్థానికులను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కదా. అది ఆ కోణంలోంచి కనుక మనం చూస్తే ఖచ్చితంగా వీళ్ళు గొప్పవాళ్ళు అవడానికి కారణం ఈ వేదికలే, రియాలిటీ షోస్ అని మనం ఇప్పుడు చెప్పగలం. చిన్న పిల్లలు ఎంత గొప్పగా డాన్స్ చేస్తున్నారంటే, అంటే కొన్ని సందర్భాల్లో అవి కొంచెం జుగుప్సాకరంగా అనిపించినప్పటికీ ఆ పోటీ అనారోగ్యకరంగా మారటం వల్ల కొన్ని సందర్భాల్లో వెకిలి చేష్టలు ఇలాంటి డ్యాన్సుల్లో కూడా మనం ప్రస్తుతం అంతా మనం పాజిటివ్ యాంగిల్లో మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత నెగిటివ్గా ఏమున్నాయో ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఇప్పుడు ఇందాక చెప్పిన అంతరాలు చెరిగిపోయినాయి. తమిళనాడు నుంచి వచ్చారా లేకపోతే బాంబే నుంచి వచ్చారా, మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్రాంతీయ ఇవి పూర్తిగా మృగమైపోయి అందరూ ఒకటే, కళాకారులంతా ఒకటైన ఒక గొప్ప ఆవిష్కరణ ఈ రియాలిటీ షోస్ వల్ల జరిగింది. రియాలిటీ షోస్లో ప్రక్క రాష్ట్రాల వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఒక యూఎస్ నుంచి కూడా ఒక పాప వచ్చి ఇప్పుడు అద్భుతమైన సింగర్గా మారిపోయారు. ఇది పాటల విషయంలోకి వస్తే. ఈ డ్యాన్స్ విషయంలోకి వచ్చేసరికి నార్త్లో బాంబేలో ప్రారంభమై తర్వాత ఆంధ్రదేశంలోకి వచ్చిన తర్వాత అన్ని భాషల్లో, మన దక్షిణాది అన్ని భాషల్లో ఈ రియాలిటీ షోస్, ఎందుకంటే వాటికి వ్యూవర్షిప్ ఎక్కువ, టీఆర్పీ రేటింగ్ కూడా ఎక్కువ. అల్టిమేట్లీ టీఆర్పీ రేట్ ఎక్కువగా ఉన్న ఛానల్స్కి మాత్రమే ఎక్కువ ప్రకటనలు వస్తాయి. ఎక్కువ ప్రకటనలు వస్తే ఎక్కువ ఆర్థిక స్వావలంబన జరుగుతుంది. ఆర్థికంగా ఎక్కువగా ఉంటే ఎంప్లాయీస్కి జీతాలు ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు, ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ మనం పాజిటివ్గా కనుక మనం ఆలోచిస్తే, వాటి తాలూకు కంటెంట్ ఏంటి, అవి ఏమన్నా సమాజానికి ఉద్ధరిస్తున్నాయా అలాంటి అయితే అది డిబేటబుల్ ఇష్యూస్. మనం తీర్పులు చెప్పడానికైతే మనం లేము. ఏం జరుగుతోంది అని మాత్రం చెప్పగలం. దాంట్లో సుగుణాలు ఉంటే వాటిని కొంచెం హైలైట్ చేయగలం. అలాగే దుర్గుణాలను కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో దాచే ప్రసక్తి లేదు. అది మన కామెంటరీ బాక్స్ తాలూకు ప్రధానమైన ఉద్దేశం. సో సూపర్ సింగర్స్, ఇండియన్ ఐడల్, రీజనల్ భాషలో కూడా, మన తెలుగు భాషలో కూడా ఇండియన్ ఐడల్ ఆహా ఛానల్లో వస్తుంది కదా, అక్కడ కూడా మిరాకిల్స్ పిల్లల పాడుతుంటే అద్భుతాలను మనం సూపర్ సింగర్స్ అని మొన్న మధ్య కేరళ బుడ్డోడు ఆవిర్భావ్, వాడికి అసలు మనం ఎలా వర్ణించాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మీరు అలా జస్ట్ అందిస్తే చాలు. ఉదిత్ నారాయణ గారు ఎదురుగా ఉంటే ఆయన ఎదురుగా కూడా ఆయన పాడిన పాట ఆయనకంటే బాగా పాడారనిపించుకునే అంత పసిబిడ్డ, ఎంత చూస్తే 7-8 సంవత్సరాల బిడ్డ. సో అవన్నీ ఆఫ్కోర్స్ ఇందాక నేను చెప్పినట్టు అవి దేవుడిచ్చిన వరాలా అలాంటివి నమ్మకపోయినా మనం ఇన్హెరెంట్ క్వాలిటీ, ఆ స్వరశుద్ధి లేకపోతే ఆ స్వరజ్ఞానం అనేది, వాయిస్ కల్చర్ అనేది కొంత స్వాభావికంగా శరీరానికి లోపలే ఉంటుంది. దాన్ని మనం సానబట్టి ప్రయత్నించి ఇంకా దాన్ని గొప్పగా చేసుకోవచ్చు. కానీ అసలంటూ కొంత ఉండాల్సిందే.
ఏమీ లేని స్వరజ్ఞానం లేని వాయిస్ కల్చర్ లేని వ్యక్తితో పాటలు ఎంతకాలం నేర్పించినా అవి వినడానికి అలా అలా ఉంటాయి తప్ప హృదయంగా ఉండవు. సో ఇలాంటి బిడ్డలందరూ బయటకు వస్తున్నారు. చూడు వాళ్ళు అడుగుతుంటే 10 లక్షలు ఏం చేసుకుంటామంటే వాడు వెంటనే చెప్పేస్తున్నాడు, మా అమ్మకి ఇస్తాను, మా నాన్నకి ఇస్తానని. అంత చిన్న వయసులో 7-8 సంవత్సరాల వయసులో అమ్మ నాన్నలకి తిరిగి ఇవ్వాలి, లేకపోతే తాను వచ్చిన ఊరికి వాడిని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి పిలిచారు. ఆ స్కూల్లో కూడా అతను ఏదో ఆడియో సెట్ అనుకుంటాను మీటింగ్ సమావేశం అవడానికి అది గిఫ్ట్గా ఇచ్చాడు అక్కడ. అంటే ఆ గుణం కూడా మొదలవుతుంది. అంటే తీసుకునే గుణమే కాకుండా ఇచ్చే గుణం కూడా అక్కడి నుంచి అది దానికి రియాలిటీ షోలే కదా మనం నిజంగా చెప్పాలంటే. ఇక్కడ జబర్దస్త్ అనే కార్యక్రమం కనుక చూస్తే చాలామంది 75% పీపుల్ ఆ కార్యక్రమం చూసే పీపుల్ మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము, మాకు అంతకుముందు బాగా బీపీ ఉండేది, అది తగ్గిపోయింది, అంతకుముందు మేము గ్లూమీగా కూర్చుని ఉండేవాళ్ళము, ఈ కార్యక్రమం వల్ల నవ్వగలుగుతున్నాము, పక్క పిల్లలతో షేర్ చేసుకోగలుగుతున్నాము హ్యాపీనెస్ అని చెప్పిన సక్సెస్ స్టోరీగా. నేను ఏ కార్యక్రమం చేసినా కూడా బేస్డ్ ఆన్ రీసెర్చ్, చాలామందితో మాట్లాడి ఒక ర్యాండమ్లో ఒక 100 మందితో మాట్లాడి వాటికి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి అని అడిగిన తర్వాతే నేను ఈ కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నాను. సో చెప్పారు చాలామంది, నాకు రకరకాల శారీరక రుగ్మతలు ఉన్నాయి, అవన్నీ పోయినాయి, ఇప్పుడు నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను ఈ కార్యక్రమాలు. అంటే ప్రతిరోజు ప్రైమ్ టైంలో 9:30 నుంచి 10:30 వరకు ఏదో ఒక కార్యక్రమం ఎంగేజ్మెంట్. అంటే మీరు పడుకోబోయే ముందు ప్రశాంతంగా చూసుకోండి. అంటే ఆఫ్కోర్స్ గతంలో ఏముండేవి, ఘోరాలు నేరాలు లాంటి కార్యక్రమాలు ఉండి భయపడుతూ రాత్రంతా దయ్యాలని కల్లాగొచ్చి అలాంటి కార్యక్రమాలన్నీ పూర్తిగా పోయి ఇప్పుడు మంచి మంచి వినోదాత్మక విజ్ఞానాత్మక కార్యక్రమాలు కూడా వస్తున్నాయి. ఇక రియాలిటీ షోస్ అంటే మనం గొప్పగా చెప్పుకోవాల్సిన, గొప్పగా అంటే ఆ గొప్పలో వేరే అర్థం ఏమి లేదు, కాస్ట్లీ, చాలా రిచ్ ప్రోగ్రామ్ ఏంటంటే బిగ్ బాస్. బిగ్ బాస్ సోనీ వాళ్ళు చేస్తున్న ఈ బిగ్ బాస్ కార్యక్రమానికి తొలిత పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఖాన్స్ అందరూ రంగంలోకి దిగిపోయారు బాంబేలో. దాని ప్రేరణతో ప్రాంతీయ భాషల్లో కూడా తీసుకొచ్చారు. మన తమిళనాడులో కమల్ హాసన్ గారు చేశారు, ఆ తర్వాత ఇంకా ఎవరో మారారు. అలాగే కర్ణాటకలో ఈగ విలన్ ఉన్నారు, అతను వారు చేశారు. మన రాష్ట్రంలోకి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్, నాని గారు, తర్వాత ఎక్కువ చేసింది మాత్రం మన కింగ్ నాగార్జున గారు ఇప్పుడు కూడా ఆ సిరీస్లో కూడా వారే చేస్తున్నారు. దీని మీద పెద్ద విమర్శ ఉంది. బిగ్ బాస్ అనే ఒక కార్యక్రమం మీద చాలా విమర్శ ఉంది. సో 100 రోజుల పాటు తీసుకెళ్ళి వాళ్ళని ఒక జైల్లో వేసినట్టు వేసేస్తే, ఆ మధ్య నారాయణ గారు కూడా దీని మీద పెద్ద కామెంట్ చేశారు. ఏం జరుగుతుంది అది ఒక పదాన్ని వాడారు ఆయన. అది ఒక్కొక్క పర్సెప్షన్ ఒకలాగా ఉంటుంది. అక్కడ కూడా కానీ నేను ఆ ప్రోగ్రాంలో చూసింది ఏంటంటే గంగవ్వను చూశాను. గంగవ్వ లాంటి ఒక మారుమూల ట్రైబల్ ఏరియాలో ఉన్న ఒక అవ్వ దాంట్లోకి వస్తే ఆఫ్కోర్స్ ఆవిడ అక్కడ ఉండలేకపోయారు, వెళ్ళిపోయారు. కానీ ఆవిడకి మంచి గృహం వచ్చింది, అక్కడ ఇల్లు వచ్చింది. ఆ ఒక్క మంచిని తీసుకుని మీరు ఇదంతా మంచి ప్రోగ్రామ్ అని సర్టిఫికేట్ ఇస్తున్నారని మాత్రం మీరు అనుకోవద్దు. నేను దాంట్లో ఉన్న మంచి మాత్రం మీకు చెప్పాను. అక్కడ వాడే భాష, లేకపోతే అక్కడ చేసే చేష్టలు, ఇవన్నిటికీ మనం అంగీకరిస్తామా అంటే మనం ఎలా అంగీకరిస్తాం? మంచిగా అంటాం, చెడు ఉంటే చెడుగా డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం ఉంది. మనము న్యూట్రల్ పాత్ర వేయాలి తప్ప అది చెత్తదే ఆ ప్రోగ్రాం మూసేయాలి అంటే, వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కార్యక్రమాన్ని మూసేస్తే అర్ధాంతరంగా అనే ఒక కోణం ఉంది. నేను 1000 మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మీ ఇష్టం రాజ్యంగా చెత్తా చెదరం అంతా మాకు చూపెడతారా అని ప్రశ్నించే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా కనిపించిన వాళ్ళందరికీ సినిమా అవకాశం, అల్టిమేట్లీ సినిమా అంటాం కదా. ప్రతి ఒక్కళ్ళు నా లైఫ్ అంబిషన్ అంటే ఒక్కసారి స్క్రీన్ మీద నా పేరు చూసుకోవాలని చాలామంది అంటూ ఉంటారు యూత్. సో ఆ కథాంశాల మీద కూడా సినిమాలు వచ్చినాయి మనకి. ఇవన్నీ ఈ క్రియేటివిటీ అనేది రావటం అనేది రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ముఖ్యంగా యాక్షన్ అంటే, మైక్ అంటే, కెమెరా అంటే ఏమాత్రం భయం లేదు. ధనరాజు లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు కదా, సుధీర్, వీళ్ళందరూ పెద్ద హీరోలు అయిపోయారు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళకి అక్కడ మంచి ట్రైనింగ్ ఏర్పడింది.
కెమెరాని ఫేస్ చేసే ఒక తత్వం, డైలాగ్ మాడ్యులేషన్లో ఈజ్, అవన్నీ రావడం వల్ల వాళ్ళు వీటన్నిటికి పాటు ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోగలిగారు. మేము ఒక ఆది అయిన అతనైతే నాకు పొలం అమ్ముకుని నేను వచ్చి హైదరాబాద్లో సెటిల్, ఇప్పుడు దానికి 3 రెట్లు పొలం మా అమ్మ నాన్నలకు కొనిచ్చాను అని చెప్పగలుగుతున్నారు. సో ఆ కార్యక్రమాలు ఆ విధంగా. ఇక వీటి మీద వస్తున్న విమర్శల మీద కూడా మనం కొంచెంసేపు మాట్లాడాల్సి ఉంది. ఒకటి, జనాలు వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎంత సమయం పోతుందంటే దాదాపు గంటన్నర, కొన్ని సందర్భాల్లో ఆ గంటన్నర కూడా ఎక్సిడ్ అయిపోతుంది. కొన్ని కోట్ల మంది గంటన్నర సేపు కూర్చుంటే ఎన్ని కోట్ల మ్యాన్ అవర్స్ వేస్ట్ అవుతున్నాయి అని కొంతమంది విఘ్నులు అడిగితే కరెక్టే, అది వాళ్ళ వాళ్ళ సందేహంలో న్యాయమైన సందేహమే అది అని చెప్పేస్తుంది. తర్వాత చాలామంది ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ బేబీలోనో లేకపోతే ఢీలోనో ఎవరినో ఒకటి మనం బాగా ఇష్టపడ్డాం, ఇతను గెలిస్తే బాగుండు. ఏమో ఇంకా జడ్జెస్ ఏ విధంగా చూస్తారో మనకు తెలియదు కదా. అప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అవుతాం. అతను కనుక ఎలిమినేట్ అవుతున్నా ఒక రకమైన గ్లూమీనెస్ మనకు వచ్చేస్తుంది. అఫ్కోర్స్ చాలా స్క్రిప్టెడ్ సీన్స్ అక్కడ మెలో డ్రామాలు క్రియేట్ చేస్తున్నారు, అది మనకు తెలుసు. ఇప్పుడు హాస్యం కూడా పెట్టేశారు, ఇన్ఫోటైన్మెంట్ లాగా. ఆ ఎంటర్టైన్మెంట్కి ఇంకా కొంచెం దానికి మించి అన్నట్టుగా ఒక కొత్త వీళ్ళని తీసుకొచ్చేసి, ఆదినో లేకపోతే సుధీర్నో ఇంకా రకరకాల వాళ్ళని తీసుకొచ్చేసి కొంచెం కామెడీ పండిస్తున్నారు అక్కడ, ఎందుకంటే రేటింగ్ పెంచడం కోసం అది చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న విన్యాసాలు నిజంగా మనకి డైజెస్ట్ అవ్వవు అవి. అది అందరూ ఖండించాల్సిందే. ఎందుకంటే వాడే భాష ఒరే ఏమో అంత క్లోజ్నెస్ వచ్చిన తర్వాత ఆ విధంగా పలకరింపులు ఉండకుండా ఎలా ఉంటుందని మీరు ఎవరైనా అడిగితే నేనేం చెప్పలేను. కానీ మనం ఇంట్లో వాళ్ళని కూడా అలా అనలేం కదా. సో బయట వాళ్ళు మనం ఎలాగంటాం, అది ఒకటి అది అవుతుంది. కొంత ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది అని చెప్పి నేను మొన్న ఈ వీక్లీ మ్యాచ్ చేసినప్పుడు కాస్టింగ్ కౌచ్ మ్యాచ్ చేశాం కదా. ఇటు రియాలిటీ షోస్లో కూడా అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జడ్జెస్ కొంతమంది ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. అలాగే ఎమాంగ్ పార్టిసిపెంట్స్ కూడా ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి ఒక వాదన ఉంది, విమర్శ ఉంది. దాంట్లో కొంత వాస్తవం లేకపోలేదు. ఇక కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్గా మనం అనుకోవాలి. ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉంటా బాబు చైతన్య, చాలా మంచి పేరు పాపం అతనికి, మంచి కమెడియన్, మంచి హార్ట్ ఉన్నది. తన పార్టిసిపెంట్స్ అందరిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. మరి ఎందుకో తెలియదు అతను సూసైడ్ చేసేసుకున్నాడు. అంటే గెలవలేదని సూసైడ్ చేసుకున్నాడా, లేకపోతే నేను అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోయానని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే అందరూ తేలిగ్గా తీసుకోలేరు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం మనం గెలవగలం అని తేలిగ్గా తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతిదాన్ని హృదయానికి తీసుకునే వాళ్ళు ఈ చైతన్య లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఇలాంటి వాళ్ళ మీద తీవ్ర విమర్శలు వస్తాయి. మడ్స్లింగింగ్ ఎక్కువ జరుగుతుంది, ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది, ఈ సంబంధాలు అంటగట్టేస్తారు. సో అట్లాంటివి కూడా కొంత ఇబ్బందికరమైన కార్యక్రమాలు. ఇంక ఇక్కడ ప్రేమ పేరుతో వెకిలి చేష్టలు. ఇప్పుడు నేను జబర్దస్త్లో జరుగుతున్న కొన్ని జంటల గురించి ఇలా నేను బై నేమ్ చెప్పలేను, కానీ బట్ అక్కడ ఒక ఆర్టిఫిషియల్గా జరుగుతుందేమో అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకెందుకు ముసుగులో గుద్దులాట, ఎవరో రష్మి అండ్ సుధీర్ 9 ఏళ్ళ నుంచి వాళ్ళకి పెళ్ళి అయిపోయినట్టు, ఇంకేదో జరిగిపోయినట్టు ఎన్ని ఎపిసోడ్లు చూపించారు. చాలామంది మనకి ఈ టెలివిజన్ మాధ్యమంలో ఉన్న ఒక సూత్రం ఏంటంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాం. ఏదైతే చూస్తున్నామో అది నిజంగానే జరుగుతుందని చెప్పి నమ్ముతారు చాలామంది. అంటే అఫ్కోర్స్ రియాలిటీ ఆన్ రీల్స్ ఈజ్ నాట్ పాసిబుల్, అది ఇంకో సూత్రం. సో కానీ ఇక్కడ వాళ్ళందరూ ఏమనుకుంటారు, వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఇక్కడ ట్రోల్స్ రకరకాల మీ పిల్లలకి ఏం పేర్లు పెడతారు. వాళ్ళిద్దరూ వేరు వాళ్ళని పెళ్లి చేసుకుంటే రేపు పరిస్థితి ఏంటి? సో ఈ అనవసరమైన ఆర్భాటాల వల్ల వాళ్ళ జీవితం ప్రశ్నార్థకమయ్యే ఆస్కారం కూడా ఉంది. సో అదొకటి. పేరెంట్స్ ఆడపిల్లల్ని పంపించిన తర్వాత, ఆడపిల్లైనా మగపిల్లైనా కావచ్చు, పంపించిన తర్వాత వాళ్ళు ఈ నగరానికి వచ్చిన తర్వాత, వాళ్ళు ఎక్కడో గ్రామీణ ప్రాంత నేపథ్యంలో నుంచి వచ్చిన వాళ్ళు నగరానికి వచ్చిన తర్వాత రకరకాల అలవాట్లకు వాళ్ళు బానిసలైపోయి గ్రాఫ్ పైకి వెళ్తున్నంతకాలం ఓకే,
బాగానే ఉంటారు. తర్వాత గ్రాఫ్ ఎప్పుడైతే డిక్లైన్ మొదలవుతుందో అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోవడంతో పాటుగా అమ్మా నాన్నలను కూడా చాలా ఇబ్బంది పెట్టేది. సో నేను ఇందాక చెప్పిన చైతన్య ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, అమ్మ వచ్చారు మొన్న ఒక ఎపిసోడ్కి. ఆవిడ దుఃఖాన్ని అసలు చాలామంది జీర్ణించుకోలేకపోయారు. సో అమ్మా నాన్నలకి అలాంటి విషాదాన్ని మిగిల్చడానికి ఈ రియాలిటీ షోస్ కావాలా మనకి అని కొన్నిసార్లు. ఇంకా విపరీతమైన అనెథికల్ ఇష్యూ ఏంటంటే ఈ బాడీ షేమింగ్ చాలా తప్పండి. కొంచెం లావుగా ఉన్నవాడి మీద నరేష్ అనుకుంటా, పొట్టి అబ్బాయి ఉంటాడు, వాడి మీద, ఇప్పుడు వచ్చిన ఇంకొక పొట్టి అబ్బాయి మీద, వీళ్ళ మీద వేసే జోకులు, అది కూడా ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇదే. పుట్టుక రీత్యా జన్యు లోపం వల్ల వాళ్ళు అలా తయారయ్యారు తప్ప వాళ్ళని కించపరచాల్సిన అవకాశం. దాని మీద హాస్యాన్ని పుట్టించడం, వాళ్ళ తాలూకు శరీర ఆకృతి మీద హాస్యాన్ని పుట్టించడం. అట్లాగే అమ్మాయిలు కొంచెం లావుగా ఉంటే ఆర్ఆర్లో ఏనుగు సౌండ్ ఇవ్వటం, ఇవన్నీ చాలా వెకిలి చేష్టలుగా మనకి అనిపిస్తాయి. అలాంటి వాటిని ఏం మాత్రం మనం క్షమించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి తన తాలూకు తన మీద, తన శరీరం మీద తన హక్కు ఉంటుంది. నేను ఇందా చెప్పినట్టు జన్యులోపం మీద పుట్టుకతోనే అలాంటి లోపాలు ఉండడం వల్ల వాళ్ళు అలా ఉంటే ఉండొచ్చు. దాని మీద మీరు జోకులు వేసి దాని మీద మీరు టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవాలని చూడటం మాత్రం దుర్మార్గం. అది ఆ బాడీ షేమింగ్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం అంగీకరించాల్సిన లేదు. అది ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ. అప్పుడప్పుడు సినిమా వాళ్ళని తీసుకొచ్చి ఆ సినిమా వాళ్ళలో ఉన్న లోపాన్నే ఒక దీనిగా తీసుకొచ్చి థీమ్గా తీసుకొచ్చి పండించాలనుకోవటం ఇది. అలాగే ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మేల్ వీళ్ళు ఫీమేల్ క్యారెక్టర్లు వేయటం వల్ల ఎంత జుగుప్సాకరమైన భాష వాడుతున్నారంటే, అంటే వాళ్ళు వసుదా మగాళ్లే కనుక మనం వాడచ్చు అనే ఉద్దేశంతో వాడనుకోవచ్చు. కానీ స్త్రీ వేషంలో ఉన్నప్పుడు స్త్రీ మాట్లాడుతుందంటే ప్రేక్షకులు అనుకుంటారు చెత్త. అంటే అఫ్కోర్స్ మనకి సెన్సార్ అనేది లేకపోవటం వల్ల ఇలాంటి దుర్మార్గమైన పనులన్నీ అక్కడ జరుగుతున్నాయి. దాని మీద కట్టడి చేయాల్సిన ఆస్కారం ఉంది. ఇప్పుడు మనకి రియాలిటీ షోస్ దగ్గర కూడా స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. కంటెంట్కి సంబంధించి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే పలానా నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి. మిగతా పనులు చాలా ఉంటాయి కదా. చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చూసి చూడనట్టు వదిలేస్తారు, లేకపోతే చేతిలో మన రిమోట్ ఉంటుంది కనుక వెంటనే దాన్ని ఆపేస్తారు. అంతవరకు కాకుండా ఎక్కడికెక్కడే కొన్ని ఇప్పుడు మనకి ఫోరమ్స్ చాలా ఏర్పడినాయి. ఏంటది? ఫోరం ఫర్ బెటర్ విశాఖ, ఫోరం ఫర్ బెటర్ విజయవాడ, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్, అలా వచ్చిన ఫోరమే. వీటిల్లో కూడా ఏర్పాటయ్యి ఫోరం ఫర్ బెటర్ టీవీ ప్రోగ్రామింగ్ లాంటివి ఏమైనా వచ్చి వాళ్ళ ద్వారా కొంత బిఫోర్ అంటే చట్టం వచ్చేదాకా, ఇప్పుడు దాకా మనకి ప్రెస్ కౌన్సిలే ఉంది కనుక మీడియా కౌన్సిల్ చేస్తుంది. ఇప్పుడు ఓటీటీ ఇంకా మరీ బరి తెగించిపోయింది. వాటన్నిటినీ ఆ పరిధిలోకి తీసుకొచ్చే ఒక చట్టం వచ్చేదాకా వాళ్ళైనా స్వీయ నియంత్రణ చేసుకుని, ఎందుకంటే ప్రివ్యూ చూస్తారు కదా, ఒక ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎక్కువ లైవ్లు చేయట్లేదు, ఎక్కువ రికార్డింగ్ అవుతాయి. ఆ రికార్డింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రివ్యూలో చూసుకోవచ్చు. ఎంత అభ్యంతరం అంటే అప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్గా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక రకంగా మీకు ఉంటుంది. చూసినప్పుడు ప్రేక్షకుడిగా చూస్తే మీరు ఒక సగటు ప్రేక్షకుడిగా దాన్ని ఎలా మీరు స్వీకరిస్తున్నారు అనే దాన్ని చూస్తే అప్పుడు వాళ్ళకి తద్వారా స్వీయ నియంత్రణ అనేది జరుగుతుంది. అలా కాని పక్షంలో నేను ఇందాక చెప్పిన ఈ ఫోరం ఫర్ బెటర్ టెలివిజన్ ప్రోగ్రామింగ్ అనే కార్యక్రమం అనే ఒక బృందాలుగా ఏర్పడితే కొంత అయినా సరే వాటి ద్వారా ఈ నియంత్రణ కార్యక్రమాన్ని చేయొచ్చు అని నేను ఒక ఆశతో, నో డౌట్ బొమ్మ బొరుస మనం మాట్లాడుకోవాలా. ఇక్కడ ఈ రియాలిటీ షోస్ వల్ల కొన్ని జీవితాలు బాగుపడుతున్నాయి, కొన్ని జీవితాలు బజారున పడుతున్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకొని తద్వారా ఒక మంచి సమాజానికి ఇవి కూడా ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి మనం ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.